నామం పేరిట చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. దినమునికి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము 6 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే అయినప్పటికీ ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అన్నది ఈ వాక్య లేఖన భాగంలో నుంచి మనం శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమెన్. ప్రైజ్ గాడ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మన జీవితాల్లో, మన యొక్క విధానాల్లో, మన రెగ్యులర్ లైఫ్లో మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాము అన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటే, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము అన్నది ఒకసారి మనము చెక్ చేసుకుంటే ఎక్కడ ఎక్కడ మనము నడుస్తున్నాం, ఎక్కడ నిలుస్తున్నాం, ఎక్కడ కూర్చుంటున్నాం అన్నది మనం చెక్ చేసుకుంటే, ఈరోజు దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టులు అంటే ఎవరు? దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు సాతాను కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. సాతాను ఈరోజు ఎవరిలో అయినా పని చేయొచ్చు కదా. సాతాను యొక్క ఆలోచన చొప్పున నడిచే వాళ్ళందరూ దుష్టులే. దుష్టుని ఆలోచన చొప్పున నడిచే వాళ్ళందరూ దుష్టులే. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఈరోజు పర్టికులర్గా మనం వెళ్తున్న ఈ రెగ్యులర్ లైఫ్లో మనలో ఉండేవాడు మనల్ని ప్రేరేపిస్తూ, మనతో మాట్లాడుతూ, వాడి ఆలోచనల ప్రకారంగా మనల్ని నడిపించే ఛాన్స్ చాలా అధికముగా ఉంది. ముఖ్యంగా ఎక్కడ మనల్ని నిలవబెడుతున్నాడు, ఎక్కడ పడగొడుతున్నాడు, ఎక్కడ కూర్చుండబెడుతున్నాడు అంటే, ఈరోజు జరుగుతున్న ఎక్కువ పాపం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే మొబైల్ ఫోన్స్ ద్వారా జరుగుతుంది. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పూర్వం అంటే వెళ్ళి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుని, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని, ఇట్లా పాపంలో పడడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవ్వరు వాళ్ళ డోర్స్ దాటడం లేదు, కానీ పాపం జరిగిపోతూ ఉంది. ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడూ గుమ్మం దాటి బయటికి వెళ్ళరు, ఎప్పుడూ ఎవరితోని పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టరు, కానీ పాపం జరుగుతూ ఉంది. ఎలా జరుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఒకే ఒక థాట్ తీసుకొస్తాడు. ఖాళీగానే ఉన్నావు కదా, ఒక్కసారి ఆ మొబైల్ ఆన్ చేస్తే తప్పే ఉంది, ఏదో మంచి ప్రోగ్రాం వస్తుంది చూస్తే తప్పే ఉంది. ఒక చిన్న ఆలోచన, ఆ ఆలోచన ప్రకారంగా మనం వాడిని ఫాలో అవుతాము. తద్వారా మనం ఏం చేస్తామంటే పాపంలో పడతాం. మన చేతిలో మొబైల్ ఉంటే సమయం ఎలా వెళ్ళిపోతుందో మనకు తెలీదు, ఏం చూస్తున్నామో తెలీదు. ఒకదాని నుంచి ఎంతసేపు అయినా మనం దాంట్లోనే కంటిన్యూ అయిపోతూ ఉంటాం. ఇంకా వాడు చెప్పిన ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుని పోతూ ఉంటాం. ఎక్కడికి పోతున్నామో కూడా తెలీదు. ఒక్క మొబైల్ చేతిలో ఉంటే ప్రపంచం అంతా చుట్టేసి వచ్చేయచ్చు కదా. ఈరోజు దీని నుంచి ఎక్కువ పాపం జరుగుతూ ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవడం. ఎక్కడ నిలిచిపోతున్నాం మనం? ఆ ఫోన్లోనే నిలిచిపోతున్నాం. ఎంతసేపు మాట్లాడినా తనివి తీరదు అసలు. అక్కడే కూర్చుంటాము, అక్కడే నిలబడిపోతాము. వేరే పనిలోకి వెళ్ళే పరిస్థితే ఉండదు. టైం చూస్తే అయిపోతూ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే, ఏంటి నేను ఇలా ఉండిపోయాను, తర్వాత మనం నిందించుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి.
వాడి ఆలోచన చొప్పున నడుస్తున్నాం. వాడు చెప్పిన ఆ మార్గంలో నిలిచిపోతున్నాం. వాడు అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక. ఎక్కడ అపహాస్యకులు ఉన్నారు ఈరోజు? ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటే, ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటా ఉంటే, ఇంకెంతసేపు అయినా అది అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఒక్క మొబైలే ఈరోజు వాడి ఆలోచనలన్నీ మనలో సఫలీకృతం అవడానికి వాడు వాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈరోజు ఎంత పాపము ఈ మొబైల్స్ ద్వారా జరుగుతుంది అంటే 99.99% మొబైల్ ద్వారానే జరుగుతుంది. ఎందుకో తెలియదు. ఈ మాట చదువుతుంటే దేవుడు బలంగా మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్నావు, పాపుల మార్గంలో నిలుస్తున్నావు, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుంటున్నావు అంటే ఈ మూడాట్లకి కారణం ఆ మొబైలే. పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించిన మాట. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరి ఆలోచనలు చొప్పున నువ్వు ఉండక్కర్లేదు. దుష్టుడు నీ మైండ్లో పెడతాడు ఒక ఆలోచన. నువ్వు చూడు అంటాడు, నువ్వు మాట్లాడు అంటాడు, నువ్వు నిలిచిపో, అలా కూర్చుండిపో అంటాడు. వాడి ఆలోచనలు అన్నీ సఫలీకృతం అవుతాయి. మనం పాపంలో పడతాం. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు? మనల్ని పిలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని ఆలోచనలు, దేవుని విధానం ఎలా ఉంది ఒకసారి మనం చూస్తే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నా. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఎక్కడ నడవాలి మనం? ఆయన యందు ఉండి నడుచుకోవాలంట. దేవునిలో నడవాలి. దేవునిలో ఎలా నడవాలి అంటే, మీరు అంగీకరించిన విధముగా, యేసుక్రీస్తు ప్రభుని మీరు అంగీకరించిన విధంగా ఆయనలో వేరు పారి ఆయనలో కట్టబడుతూ, విశ్వాసమందు స్థిరముగా ఉండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటందు విస్తరించుచు ఆయనలో నడుచుకోవాలి. ఆమేన్. మనం ఎవరిలో నడుచుకోవాలి? ప్రభువులో నడుచుకోవాలి. ఇంకొక మాట చదువుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా నేను చదువుతున్నా. 5:6. వెలిచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. వెలిచూపుతో కాక విశ్వాసముతో ప్రభువులో నడుచుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తాం? దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తాం. కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటే, దేవునిలో విశ్వాసంతో నడుచుకుంటే, దేవునిలో ఎల్లప్పుడూ మనం కట్టబడుతూ ఉంటే, దేవునిలో వేరు పారిన వాళ్ళుగా మార్చబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ దినాన్ని దేవుని వాక్యంలో మనం నడుచుకోవాలి. దేవునిలో మనము నడుచుకోవాలి. ఆయనలో విశ్వాసంతో నడుచుకోవాలి. ఆమేన్. రెండవ మాటగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అలాగే 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరుపు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుని జోడు తొడుక్కొని నిలవబడుడి. ఆయనలో విశ్వాసంతో వేరు పారి నడుచుకోవాలని. రెండవదిగా నిలవబడాలి. ఎక్కడ నిలవబడాలి అంటే, అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి సర్వాంగ కవచాన్ని కట్టుకొని నిలవబడాలంట. అపవాది ఏది చెప్తే అది మనం విని ఫాలో అయిపోవడం కాదు, కానీ ఆ పాపంలో నిలిచి ఉండడం కాదు, కానీ దేవుడిలో సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరించే వ్యక్తులుగా నిలవబడాలి. ఆమేన్. ఆయనలో విశ్వాసంతో నడుచుకోవాలి. అపవాదిని ఎదిరించే సర్వాంగ కవచాన్ని ధరించుకొని నిలవబడాలి. మూడవదిగా ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తము
క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనల్ని ఎక్కడ కూర్చోబెట్టారు దేవుడు? ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టారంట. ఆమేన్. ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా కూర్చుండబెట్టారు. ఎక్కడ? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. సో ఆయనతో ఈక్వాలిటీలో దేవుడు మనల్ని ఆల్రెడీ లేపారు, కూర్చోబెట్టేశారు. సో ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చోవాలి అంటే దేవునితో ఈక్వాలిటీలో ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని వాక్యమందు కూర్చోవాలి, దేవుని దగ్గర కూర్చోవాలి, దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. ఒకరి గురించి ఒకరు అపహాస్యం చేయడం. పాపం చేసేవాడు ఎక్కువగా దేవుని గురించి అపహాస్యం చేసే వ్యక్తిగా ఉంటాడు. ఆ పాపంలో నిలిచిన వ్యక్తి, దుష్టుని ఆలోచన చొప్పున నడిచే వ్యక్తికి ఎక్కువ అపహాస్యం ఉంటుంది. దేవునితో పాటు దేవుని సన్నిధిలో కూర్చుండే వ్యక్తిగా మనము ఉండాలి. మనల్ని ఆల్రెడీ దేవుడు ఆ పాపంలో నుంచి, శాపంలో నుంచి విడిపించి ఆయన తిరిగి లేపి ఆయనతో పాటు సరి సమానంగా కూర్చుండబెట్టారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడి సన్నిధిలో ఉన్నాం మనం. ఆయనతో నడుచుకోవాలి, విశ్వాసంతో నడుచుకోవాలి. ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆ సాతాన్ని ఎదిరించుటకు నిలవబడాలి. మూడవదిగా ఆయనతో పాటు ఆ పరలోక స్థలముల్లో మనల్ని లేపి కూర్చుండబెట్టారని గ్రహింపు కలిగి దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆమేన్. మన నడక, మనం నిలుచుండేది, మనం కూర్చుండేది దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకవేళ నువ్వు అలా ఉంటే కనుక, నీ ఆలోచన విధానం అలా కనుక ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇదే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో అంటారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో నడిచే వ్యక్తివి, నిలిచే వ్యక్తివి, కూర్చుండే వ్యక్తివే అయితే అప్పుడు నీకేం ఆశ కలుగుతుందా అంటే, నిజంగా దేవుళ్ళో మార్పు చెందిన బిడ్డ ప్రతి దినము పాలు వంటి వాక్యాన్ని ధ్యానించడానికి, దాని యందు ఆనందించడానికి ఇష్టపడతారు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని పాలవలే ప్రతి దినము దాన్ని త్రాగడానికి ఇష్టపడతాం. అనుక్షణము మనం దేవుని వాక్యం యందు ఆసక్తి కలిగి ఉంటాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యమును ఆనందిస్తూ ఉంటే దేవుడు చెప్తారు కదా, 37వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నా. యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బట్టి నువ్వు సంతోషించడం మొదలు పెడితే, దేవుని వాక్యంలో ఆనందించడం మొదలు పెడితే, అప్పుడు నీ హృదయ కోరికలు అన్నీ తీర్చబడతాయి. చాలాసార్లు ప్రభువా ఎందుకు నన్ను పిలుచుకున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటి, మీ ఏర్పాటు ఏంటి అని అడుగుతూ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక రీతిగా దేవుడు ఆయన పిలుపుని కన్ఫర్మ్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది అంటే, ఇర్మియాతో చెప్తారు కదా, తల్లి గర్భంలోనే నేను నిన్ను రూపొందించుకున్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆమేన్. మన పట్ల దేవుని ఉద్దేశాలు రివీల్ అవుతున్నప్పుడు, వాక్యంలోంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎంతో సంతోషం, ఆనందం. ఈ ఆనందం ఎక్కడ దొరకదు. ఆమేన్. మీరు ఎంతమందితోనో కూర్చుని కబుర్లు చెప్పుకోండి, అక్కడ దొరకదు. ఎంతమందితోనో కూర్చుని అపహాస్యాలు చేసుకోండి, అక్కడ దొరకదు. ఆ పాపంలో ఆ దుష్టుని ఆలోచన చెప్పి నడిచినప్పుడు ఎక్కడ దొరకదు ఆ ఆనందం. ఎక్కడ దొరుకుతుందంటే నిజమైన విశ్వాసికి దేవుని వాక్య ధ్యానంలో ఆ నిజమైన ఆనందాన్ని పొందుకోగలుగుతారు. అలా పొందుకున్న వాళ్ళ హృదయ వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు. ఆమేన్. నీ హృదయంలో ఉన్న ఆశను దేవుడు తీరుస్తాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా హృదయం ఆశతో ఎదురు చూస్తుందని వాక్యం చెప్తున్న రీతిగా, అలాంటి దుప్పి ఎలా అయితే నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో అలాంటి ఆశను మనం కలిగి ఉండాలంట. ఆమేన్. ప్రైజ్ గాడ్.
దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. చాలామంది చదువుతారు. వాక్యం చదవడం అందరూ చదువుతారు. విశ్వాసి అయిన వాళ్ళందరూ ప్రతిరోజు బైబిల్ చదువుతారు నాకు తెలిసి. లేదా అట్లీస్ట్ క్యాలెండర్ వాక్యం అన్నా చదువుతారు కొంతమంది. కొంతమంది వాక్యం రెగ్యులర్గా చదువుతారు. ఇప్పుడు నువ్వు చదివేస్తున్నావు, రెగ్యులర్గా డైలీ పోర్షన్ చదివేస్తున్నావు, కానీ దానిలో నుంచి నువ్వు ఆనందిస్తున్నావా? వాక్యంలో ఆనందాన్ని నువ్వు పొందుకుంటున్నావా? ఎప్పుడు పొందుకుంటాం? దాన్ని ధ్యానం చేసినప్పుడు. ఆ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దానిలో ఉన్న ఆ మాధుర్యాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. ధ్యానం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మంచిగా దేవుని వాక్యం చదివాము. ఆ రోజు ఆ వాక్యాన్ని మన జీవితంలో దేవుడు ఒక సంఘటనలో ప్రూవ్ చేశారు. ఆ వాక్యం మనలో ఫలించింది. అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవా ఉదయకాలం నాతో మీరు మాట్లాడారు, ఆ మాట నా జీవితంలో అప్లై చేసుకున్నాను, అది నాలో ఫలించింది అన్నప్పుడు కలిగే ఆ సంతోషం చాలా అత్యధికంగా ఉంటుంది. ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేసుకున్నావు, దేవుడు ఏం చెప్పారు? ఈరోజు అంతా నువ్వు ప్రేమ కలిగి ఉండు అన్నారు. ఉదయాన్నే వాక్యం వచ్చింది. ఎవరో శత్రువు వచ్చాడు, సాతానుగాడు తీసుకొచ్చాడు. దేవుని వాక్యానికి లోబడి నువ్వు ఆయన్ని ప్రేమించావు, ఆయనతో హృదయపూర్వకంగా ప్రేమను చూపించావు. ఆ సాయంత్రం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవా నీ వాక్యం నాలో నెరవేరింది, ఎంత సంతోషం ఉంటుంది. గర్వంగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగలుగుతాం. అంటే దేవుడు మాట్లాడిన మాట మన జీవితంలో నెరవేర్చామన్న ఆనందం ఉంటుంది. ఆమేన్. ఒకవేళ మన శరీరానికి లోబడిపోయి ఆ శత్రువుని మనము ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోయామనుకో, ఆ గిల్ట్ ఉంటుంది. అయ్యో దేవుని వాక్యాన్ని నేను నెరవేర్చలేకపోయాను అనే బాధ ఉంటుంది. కానీ ఈరోజు దేవుని వాక్యము ధ్యానించిన వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో ఫలభరితం అవుతారు. ఆ ఫలించిన వాళ్ళు ఆనందాన్ని పొందుకుంటారు. మనం ఎలాంటి ఆనందాన్ని పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. ఇది కేవలం ఏదో ఒక టైంపాస్కి చదివే బుక్ కాదు. ఇది మన జీవితాన్ని శాసించే వాక్కు. ఆమేన్. నువ్వు చదివిన ప్రతి మాట నీ జీవితంలో ఫలభరితంగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే 3వ వచనంలో అంటారు కదా, అతడు నీటి కాలువల ఎవరిన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఈ వాక్యాన్ని చదువుతూ 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 నీలో నింపుకోవడం మొదలు పెడితే, యోహాను సువార్తలో అంటారు కదా 15వ అధ్యాయం, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనం ఎవరు? తీగలం. సో మనం ఏం చేయాలంట? ఆయనలో నిలిచి ఉండాలి. అంటే ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నిలిచి ఉండాలి. 15వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో మనం దేవులో నిలిచి ఉంటే, ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటే, మనకి ఏది ఇష్టమో అడిగితే అది ఇచ్చేస్తారంట దేవుడు. ఆమేన్. అబ్రహాం దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఆయన వాక్యానుసారంగా దేవుని మాటకు లోబడి అడుగులు వేస్తూ వచ్చాడు. తన ఊరిని విడిచిపెట్టాడు, తన జనాంగాన్ని విడిచిపెట్టాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, ఆయనలో నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమి ఇష్టమో అడిగాడు. అయ్యా నాకు ఒక కుమారుడు కావాలి, నాకు వారసుడు కావాలి, సంతానం కావాలి అడిగాడు, దేవుడు ఇచ్చేశారు. ఆమేన్. నువ్వు దేవుళ్ళో నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తారు. దేవుడు నీవు ఏది అడిగితే అది దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతారు. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించడం వల్ల. అమ్మా మ్యూట్ చేయండి. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడు. ఎవరిలో వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి పొందుకుంటారు. ఆమేన్. వాక్యంలో నిలిచి ఉన్న వాళ్ళు అడిగిన ప్రతి ఒక్కటి పొందుకుంటారు. సో నువ్వు ఈరోజు నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఫుల్ఫిల్ అవ్వాలి, దేవుడిని నువ్వు అడుగుతున్న ప్రతి ఒక్కటి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు వాక్యంలో నిలిచి ఉండే వ్యక్తివై ఉండాలి. ఆమేన్.
ఇంకొక మాట చదువుతున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీ 3:16. 3:16. 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము మనలో ఎలా ఉండాలంటే సమృద్ధిగా ఉండాలి, కొదువ ఉండకూడదు. ఆమేన్. సమృద్ధిగా ఉండాలి, కొదువ అనేది ఉండడానికి వీల్లేదు. రైట్. వాక్యంలో నిలిచి ఉండడమే కాదు, వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలంట. సమృద్ధిగా నివసించాలి అంటే నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, దాంతో నింపేసుకుంటా ఉన్నావు. నీకు ఎప్పుడు ఏది అవసరమో నీ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆన్ ద స్పాట్ ఆ వాక్యాన్ని నీకు గుర్తు చేస్తారు. నీకు అసలు ఎప్పుడు వాక్యం చదివే అలవాటే లేదు, వాక్యంలో ఏముందో నీకు తెలియదు. ఆ టైంలో సిచ్యువేషన్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా దాన్ని ఆ వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలో, దేవుని బిడ్డగా ఎలా నిలబడాలో నీకు అర్థం కాదు. నువ్వు దివారాత్రంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నీకు పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితిలో ఏ వాక్యాన్ని నువ్వు అప్లై చేసుకోవాలో నీ హృదయంలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తారు. ఎప్పుడు ప్రేరేపిస్తారు? ఆ వాక్యం నీలో సమృద్ధిగా ఉన్నప్పుడే ప్రేరణ వస్తుంది. వాక్యమే దేవుడు కదా, ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యంలో నుంచే దేవుడు నీతో మాట్లాడతారు. ఆమేన్. మనమేమో ఖాళీగా పెట్టుకున్నాం, లేదంటే చెత్తంతా నింపుకున్నాం మన హృదయంలో, దేవుని వాక్యం లేదు. అప్పుడు నీకు ఎక్కడి నుంచి ప్రేరణ వస్తుంది? దుష్టు నుంచి వస్తుంది ప్రేరణ. అప్పుడు దుష్టుల ఆలోచన చెప్పిన వెళ్ళిపోతావు. సో వాక్యం నీలో నిలిచి ఉండాలి, వాక్యం నీలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించగలుగుతావు. అందుకే సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని ధ్యానం చేయండి. డే అండ్ నైట్, దివారాత్రములు వాక్యం ధ్యానించాలి. ఆమేన్. చదవడం కాదు, చదివి విడిచిపెట్టడం కాదు, వాక్యాన్ని ధ్యానించాలి. ఈ మాట ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన అంటే ఏంటి? నా జీవితంలో దుష్టుల ఆలోచనని నేను ఎలా నడుచుకుంటున్నాను, ఎలా నిలబడుతున్నాను, ఎలా కూర్చుంటున్నాను, నా జీవితంలో ఇది ఎక్కడ పని చేస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని నేను అని ఒకసారి ధ్యానం చేయి. అంటే కూర్చుని ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుని అడిగితే, ప్రభువా నేను ఏ ఆలోచన ప్రకారం పోతున్నాను, ఏ మార్గంలో నిలిచి ఉంటున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, నా జీవిత విధానం ఎలా ఉంది. ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఏ అపహాస్యకులతో మాట్లాడుతున్నావో, ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ అపహాస్యాలే వస్తాయి. ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అపహాస్యాలు వస్తాయి. సో అలాంటిది అస్సలు దేవుడు ఎంకరేజ్ చేయరు. దేవుడు చెప్తారు కదా, ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారంట. అమ్మో దేవుడు వింటున్నాడు నా మాటలు అనే భయం కలిగితే మనం అపహాస్యం చేసే మాటలు మాట్లాడం. సో పాపుల మార్గంలో మనం నిలిచి ఉండం. అయ్యో ఇది పాపము, దీంట్లో నేను కంటిన్యూ అవ్వకూడదు అని చెప్పి దాని నుంచి బయటకు వచ్చేస్తాం. ఫోన్లో ఏదో ఒకటి కనిపించింది, అది నొక్కుతాం, దాని నుంచి ఇంకోటి వస్తుంది, దాన్ని నొక్కుతాం, దాని నుంచి ఇంకోటి వస్తుంది, ఇంకలా కంటిన్యూ. సో ఇది తప్పు, ఇది పాపము, ఇది దేవుడు వద్దంటున్నారు. సమయాన్ని వ్యర్థపరచొద్దు, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యం సెలవిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? నీ హృదయంలో నుంచి దేవుడు వాక్యం ద్వారా ప్రేరేపణ వస్తుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. ఆమేన్. ఎప్పుడు నీ వాక్యం హృదయంలో వాక్యం నిలిచి ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు. సో వాక్యం చదవడం పట్ల ఆసక్తి, దాన్ని ధ్యానం చేయడం పట్ల ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొంచెం మనం ముందుకెళ్తే 4వ వచనం, 3వ వచనం. అతడు నీటి కాలువల యొరన నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. సో నిజంగా దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నిలిచి ఉంటే, నివసిస్తే
నీ జీవితం ఎలా ఉంటుందంట, నీ ఆకు ఎప్పుడు వాడిపోదు, నీవెప్పుడూ ఫలభరితంగా ఉంటావు. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతే సఫలమగును, విజయం కలిగి ఉంటావు. అంటే నీకు ఆధ్యాత్మిక పోషణ, ఆధ్యాత్మిక ఫలము, ఆధ్యాత్మికంగా విజయము. నువ్వు పోషించబడతావు, ఫలిస్తావు, విజయాలు చూస్తావు. ఆమేన్. నువ్వు వాక్యం ద్వారా పోషించబడతావు, నువ్వు వాక్యంలో ఫలిస్తావు, నువ్వు వాక్యం ద్వారా దుష్టుని జయిస్తావు. ఈ 3 నీ జీవితంలో కలిగి ఉంటాయి. వాక్యం ద్వారా పోషించబడతావు అంటే ఆన్ ద స్పాట్ ఏ మాట దేనికి యూజ్ చేయాలో ఆ పోషణ, ఆధ్యాత్మిక పోషణ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ హృదయంలో నుంచి కలుగుతూ ఉంటుంది. రెండోది ఫలిస్తావు. ఎప్పుడు ఫలిస్తావు అంటే ఆ వాక్యాన్ని నువ్వు తీసుకుని నీ జీవితంలో అప్లై చేసుకున్నప్పుడు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఫలిస్తావు నువ్వు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ ఫలం అనేది నువ్వు చూస్తావు. నువ్వే చూడడమే కాదు, అనేకులు చూస్తారు నీ నుంచి, ఆత్మ ఫలాన్ని చూస్తారు. నెక్స్ట్, దాని ద్వారా నువ్వు దుష్టుని జయిస్తావు, నీకు విజయం కలుగుతుంది, అతడు చేయనిదంతా సఫలం అవుతుంది. ఆమేన్. విజయాన్ని చూస్తావు, దుష్టుని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తారు. దీని అంతటికీ మూలం ఏంటి? వాక్యమే. నువ్వు ఎంత వాక్యాన్ని నింపుకుంటే అంత దేవుడు నిన్ను పోషిస్తారు, అంత ఫలిస్తావు, అంత విజయాన్ని చూస్తావు ఆత్మీయ జీవితంలో. ఆమేన్. ఈరోజు చాలామంది ఎండిపోయిన స్థితిలో ఉండడానికి కారణం సరైన వాక్యం అనే నీరు లేదు. దేవుడు చెప్తారు కదా, నేను జీవ జల నది ప్రవాహాన్ని నా యొద్దకు వచ్చి మీరు దాహం తీర్చుకోండి అంటారు యోహాను సువార్తలో. ఆయన ఏంటంట? నది. అతను ఎక్కడున్నాడంట? అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్లా ఉన్నాడంట. చెట్టు దేనికి గుర్తు అంటే నీతిమంతునికి గుర్తు. చాలా వర్సెస్ ఉన్నాయి మనకి వాక్య భాగంలో, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను అన్నీ చెప్పడం లేదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం చదివితే నీతి అనే మస్తకి వృక్షాలుగా మిమ్మల్ని నాటాను అంటారు దేవుడు. ఆమేన్. మనము నీతిమంతులుగా నాటబడిన చెట్లం. మనకేం కావాలి? వాటర్ కావాలి. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క ఆత్మ జీవ జల నది ప్రవాహంగా చెప్పబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం అందరికీ సుపరిచితమే. మీలో ఎవడైనా దప్పికొంటే ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవ జల నదులు పారును. నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోండి, వాడి హృదయంలో నుంచి జీవ జల నదులు ప్రవాహం వస్తుంది. ఆమేన్. దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళు ఎప్పుడూ ఆకువాడక ఫలభరితంగా ఉంటారు. నీలో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తూ ఉంటే, ఆత్మ పూర్ణతలో నువ్వు ఉంటే, నువ్వు ఎప్పుడూ వాడిపోవు, ఎండిపోవు, ఫలభరితంగానే ఉంటావు, ఎప్పుడు విజయాలు చూస్తూనే ఉంటావు. నా జీవితంలో ఎండిపోయిన పరిస్థితి ఉంది అంటే ఈరోజు నీలో వాక్యం లేదని అర్థం. ఎండిపోయిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది? వాక్యం లేనప్పుడు. వాక్యం అనే ఆ జీవం నీలో లేనప్పుడు, దేవుని ఆత్మ అనే జీవం నీలో లేనప్పుడు నువ్వు ఎండిపోతావు. ఈరోజు డ్రైనెస్ ఎవరిలో ఉందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఎండిపోయిన పరిస్థితులు, ఎక్కడ జీవం లేని పరిస్థితులు ఉన్నాయో ఆ ప్లేస్లో ఈరోజు నీ వాక్యం అనే నీరు పోయాలి. మరలా ఫలభరితంగా మన జీవితాలు మార్చబడాలి, మరలా మనం ఫలించాలి, మరలా మనం విజయాలు చూడాలి, సాతాన్ని మనం ఎదిరించాలి, జయించాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. 4వ వచనంలో అంటారు కదా, దుష్టులు అలాగూ ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. మత్తయి సువార్తలో మొట్టమొదటిగా బాప్తిస్మం యోహాను చెప్తారు కదా, ఆయన చేతిలో ఏముందంటే ఒక చాట ఉందంట. ఆయన చెరుగుతూ ఉన్నాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఒక చాట ఉంది. ఆయన చెరుగుతున్నాడు. సో గట్టి గింజేమో అక్కడే పడుతుంది, పొట్టు ఏమైద్ది? ఎగిరిపోద్ది.
ఒకసారి ఆ మాట చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టెలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. పొట్టును ఏం చేస్తారంట? కాల్చేస్తాడంట దేవుడు. సో నువ్వు దుష్టుడిగా ఉంటే నువ్వు ఎక్కడ పోతావు? ఆరిన అగ్నిలోనికి వెళ్ళిపోతావు. నువ్వు గట్టి గింజగా ఉంటే, అంటే వాక్యము చేత, దేవుని ఆత్మ చేత నింపబడిన గట్టి గింజగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఆయన కొట్టులోకి చేర్చుకుంటాడు. పొట్టులాగుంటే అగ్నితో కాల్చివేస్తాడంట. ఆమేన్. అందుకే దుష్టులు పొట్టులాగా ఉంటారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. అండ్ ఫైనల్గా 6వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 6వ వచనము, 5వ వచనము. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనం నాకు నడుపును. నీతిమంతుల సభ, మనందరము ఆల్రెడీ ప్రకటన గ్రంథం ధ్యానం చేసాం. న్యాయసింహాసనపు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో దేవుడు సెపరేట్ చేసేస్తారు. ఎవరిని? గొర్రెల్ని సెపరేట్ చేసేస్తారు, మేకల్ని సెపరేట్ చేసేస్తారు. అప్పటి వరకు వీళ్ళు ఎలా ఉంటారంటే కలిసిపోయి ఉంటారు. మనం డిఫరెన్షియేట్ చేయలేం ఎవరి నీతిమంతులు ఎవరి పాపులు. సంఘంలో వాళ్ళిద్దరూ ఉంటారు. ఇంకొక ఉపమానం యేసుక్రీస్తు ప్రభు చెప్తూ, ఒక యజమాని మంచి విత్తనాలను చల్లాడంట పొలంలో. ఆ రాత్రి దుష్టుడు వచ్చి దాంట్లో గురుగులను విత్తేసి వెళ్ళిపోయాడంట. ఇవి ఎదుగుతూ ఉంది, అంటే గోధుమలు ఎదుగుతున్నాయి, గురుగులు ఎదుగుతున్నాయి. 2 చెట్లు ఒకేలా ఉన్నాయి. కానీ గింజ పట్టినప్పుడు, అది ఫ్రూట్ బయటకు వచ్చినప్పుడు తెలుస్తూ ఉంది, అదేంటి మనం మంచి గోధుమలు విత్తాం కదా, దీంట్లో గురుగులు ఎలా వచ్చినాయి అని అక్కడున్న పనోళ్ళు వచ్చి యజమానితో చెప్తా ఉన్నారు. యజమాని ఏం చెప్తాడంటే, ఇప్పుడు సెపరేట్ చేయొద్దు. ఒకవేళ బై మిస్టేక్స్ గోధుమలను కూడా మీరు పెరికేయచ్చు. అది లాస్ట్ వరకు కలిసి ఎదగనివ్వండి. చివరిలో కోత సమయంలో రెండాటిని సెపరేట్ చేసి గోధుమల్ని కొట్టులోకి చేర్చండి, ఈ గురుగుల్ని అగ్నితో కాల్చండి అని చెప్తారు. సో సెపరేషన్ ఎప్పుడు జరిగిద్దంటే, ఈరోజు సంఘంలో అందరూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జూమ్ మీట్లో ఉన్న వాళ్ళంలో సగం మంది మేబీ దుష్టులు అయి ఉండొచ్చు, కానీ తెలీదు. ఎవరు నీతిమంతుడో ఎవరు దుష్టుడో మనం సెపరేట్ చేయలేం. కానీ ఒకరోజు దేవుని న్యాయసింహాసనం ముందు నిలవబడినప్పుడు గొర్రెలు మేకలు ఆటోమేటిక్గా సెపరేట్ అయిపోతాయి. దేవదూతలు వచ్చి ప్రత్యేకిస్తారంట, ఏరేస్తారంట. సో నువ్వు ఆ దినాన్ని దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు, నీవు నిజముగా నీతిమంతురాలువా, వాక్యానుసారంగా జీవించావా, వాక్యం నీలో సమృద్ధిగా నివసించిందా, నువ్వు ఫలభరితమైన వ్యక్తివా కాదా, ఆ రోజు తేలిపోద్ది. సో దేవుడు సెపరేట్ చేస్తారు. ఆ రోజు దుష్టుడు ఎవ్వడూ కూడా నీతిమంతుల సభలో నిలవబడలేడు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. నిజంగా నువ్వు దేవుని వాక్యానుసారంగా నీతిమంతుడిగా ఉంటే నీ మార్గాలన్నీ దేవుడికి తెలుసు. అనుక్షణము దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీ ప్రతి మార్గము దేవుడు గుర్తుపడతారు. ఆమేన్. సో అలా గుర్తుపట్టి నిన్నేం చేస్తారంట, నీ మార్గం దేవుడికి తెలుసు కాబట్టి నిన్ను దేవుడు ఫలభరితంగా ఉంచుతారు. దుష్టుల మార్గం కూడా దేవుడికి తెలుసు కాబట్టి వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆమేన్. ఇంత ప్రయాస అంతా ఎందుకు? ఇన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్, ప్రతిరోజు దేవుని వాక్యము, ప్రతిరోజు దేవుని సన్నిధి, ఎందుకు మనం ఎంత ప్రయాసపడాలి అంటే, ఒక దినాన్ని దేవుని సన్నిధిలో చేర్చబడ్డానికి, ఆయన కొట్టులోకి వెళ్ళడానికి, అగ్నిలోకి వెళ్ళడానికి కాదు ఈ ప్రయాస. సో నువ్వు ఆ కొట్టులోకి వెళ్ళాలి అంటే గట్టి గింజగా ఉండాలి. నువ్వు గట్టి గింజగా ఉండాలంటే నీలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించాలి. అలా నివసించినప్పుడు ఆ జీవ జలపు ఓటల ద్వారా నువ్వు దేవుని వాక్యంలో సమృద్ధిగా ఫలిస్తావు, పోషించబడతావు, ఫలిస్తావు, గొప్ప విజయాలు నువ్వు చూస్తావు. దేవుని న్యాయ సింహాసనపు తీర్పులో ఒక గొర్రెగా నిలవబడగలుగుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. వీటన్నిటికీ మూలం దేవుని వాక్యం. ఈరోజు ఎంతమంది వాక్యం చదువుతున్నారు?
సో అంటే 24 అవర్స్ బైబిల్ పట్టుకుని కూర్చుంటున్నారా అని నేను అడగట్లా. ఇప్పుడు విన్న వాక్యము ఈ రోజంతా మీ హృదయంలో ధ్యానం చేసుకుంటున్నారు. అట్లీస్ట్ డే అంతా ధ్యానం చేసుకుంటే అది మన హృదయంలో ముద్రించబడుతుంది. దేవుడు ఈరోజు ఏం చెప్పారు? సో నాలో వాక్యం ఉండాలని చెప్పారు. ఆ వాక్యంలో నేను ఫలించాలని చెప్పారు. ఆ వాక్యాన్ని నేను ధ్యానించాలని చెప్పారు. ఆ వాక్యం నన్ను నడిపిస్తుందని చెప్పారు. ఇది మనము 1కి 10 సార్లు మన హృదయంలో నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆ గేదెలు, ఆవులు అవి తినేసి మరలా వచ్చి కూర్చుని నెమరు వేసుకుంటాయంట. అలా నెమరు వేసుకుంటా ఉన్నప్పుడు ఆ వాక్యం మనలో నరనరాల్లోనికి వెళ్ళి జీర్ణించుకుని పోద్ది. అది మనకి హృదయంలో ముద్రించుకుని పోద్ది. పరిశుద్ధాత్మ దేవుడు ఆన్ ద స్పాట్ ఏ వాక్యం కావాలో ఆ వాక్యం హృదయంలో నుంచి మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు మన లైఫ్ లీడింగ్ అద్భుతంగా ఉంటుంది. సో నువ్వు ఎక్కడ ఏ ఫలం ఫలించాలో అక్కడ ఫలిస్తావు. ఆమేన్. సాతాను పైన గొప్ప విజయాన్ని, ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుని దుష్టుని కార్యాలన్నీ లయపరిచి స్టాండ్ అవ్వగలుగుతావు. నువ్వు ఆ యుద్ధంలో నువ్వు గొప్ప విజయాన్ని చూస్తావు. ఆమేన్. క్రీస్తులో స్థిరంగా నిలవబడగలుగుతావు. ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఆయన సింహాసనానికి ఈక్వల్ సింహాసనాల మీద దేవుడు మనల్ని కూర్చుండబెట్టేశారు ఆల్రెడీ. ఆమె నువ్వు జయించిన వ్యక్తివి. క్రీస్తులో ఉన్న వారందరూ జయించిన వ్యక్తులు. సో మనం ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నడవాలి అంటే ఆయనలో విశ్వాసంతో నడవాలి. ఎక్కడ నిలవబడాలి అంటే క్రీస్తులో సర్వాంగ కవచాన్ని ధరించుకుని నిలవబడాలి. మనం ఎక్కడ కూర్చోవాలి అంటే ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన వాక్యంలో ధ్యానం చేయాలి. అనుదినము అనుక్షణము వాక్య ధ్యానంలో ఆనందించాలి. తద్వారా మనం ఫలించాలి. ఈరోజు ఇది దేవుని మాట. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు వాక్యం చదవడం పట్ల, వాక్యాన్ని ధ్యానించడం పట్ల, వాక్యాన్ని అప్లై చేసుకోవడం పట్ల ఆసక్తిని కనబరుద్దాం. ఆ విషయంలో మనం మారుమనసు పొందుదాం. సో అలా మారుమనసు పొంది ఫలించే వ్యక్తిగా నువ్వు నేను మార్చబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.